మోదీ సర్కార్ తన నెక్స్ట్ బడ్జెట్లో యువతకు భారీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు సమాచారం. ఈ ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తుండగా అందులో ముఖ్యంగా యువత బంగారు భవిష్యత్తు కోసం కొన్ని సంస్కరణలు తీసుకురానుంది. ఇప్పటికే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ యోజన కింద స్టైఫండ్ను ఇస్తున్న మోదీ సర్కార్ దాని కాస్త 11,800 రూపాయలకు పెంచబోతున్నట్లు సమాచారం. మరి యువతను నేటి పోటీ ప్రపంచానికి అనుకూలంగా నిష్ణాతులను తయారు చేయడానికి 2026-27 బడ్జెట్లో పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఎలాంటి కీలక మార్పులు తీసుకొని వస్తుందో తెలుసుకోవడానికి లెట్స్ వాచ్. ఈ ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్న దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా యువత కోసం పలు సంస్కరణలు తీసుకురానుంది. ఇందులో భాగంగానే పీఎం ఇంటర్న్షిప్ పథకం స్టైఫండ్ను 5,000 నుంచి 11,800కు పెంచుతారని సమాచారం. అయితే ఇప్పటికే దేశంలోని యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా పీఎం ఇంటర్న్షిప్ పథకాన్ని తీసుకొచ్చింది మోదీ సర్కార్. దీని ద్వారా నెలకు 5,000 స్టైఫండ్, ఏడాది పాటు శిక్షణ సహా పలు బెనిఫిట్స్ ను కల్పిస్తోంది. అయితే ఈ ఏడాది బడ్జెట్లో పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్లో కీలక మార్పులు తేనున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా స్టైఫండ్ 11,800కు పెంచబోతున్నట్లు సమాచారం. మార్చి 2026 నుంచి ఈ పెంపు ఉండేలా బడ్జెట్లో ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. అయితే యువత నుంచి అనుకున్నంత స్థాయిలో ఆదరణ లభించకపోవడానికి ప్రధాన కారణం తక్కువ స్టైఫండ్ అని కేంద్రం భావించి దానిని పెంచాలనుకుంటుంది. 2024 అక్టోబర్లో ప్రారంభమైన ఈ పీఎంఐఎస్ స్కీమ్ 2 విడతల శిక్షణ పూర్తి కానుంది. అయితే యువత నుంచి పెద్దగా స్పందన రాకపోవడం, చేరిన వారు సైతం మధ్యలోనే ఆపేయడం వంటివి జరుగుతున్నాయని గుర్తించారు. దీంతో యువతను పెద్ద సంఖ్యలో ఆకర్షించేందుకు స్టైఫండ్ పెంచాలని కేంద్రం నిర్ణయించినట్లు అధికార వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఉన్నత విద్య ఒక్కటే సరిపోదని యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2024-25లో పైలట్ ప్రాజెక్టుగా పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా ఏడాది పాటు ఉచిత శిక్షణ ఇవ్వడమే కాకుండా ఒక్కో అభ్యర్థికి 60,000 స్టైఫండ్ అందిస్తోంది. దీని ద్వారా 1 కోటి మందికి నైపుణ్యవంతులుగా తీర్చిదిద్ది వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడమే ఈ పథకం టార్గెట్. దీన్ని మరింత విస్తరించాలని కేంద్రం భావిస్తుంది. క్రమంలో వార్షిక బడ్జెట్ 2026-27లో పీఎం ఇంటర్న్షిప్ పథకంలో కీలక మార్పులు తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పీఎం ఇంటర్న్షిప్ పథకంలో 549 కంపెనీల్లో యువతకు శిక్షణ ఇస్తున్నారు. అయితే ఈ కంపెనీల సంఖ్యను 6,000కు పెంచాలనే ప్రతిపాదన కూడా ఉంది. దీనిలో గత 3 ఏళ్లలో సగటు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఎక్కువ ఖర్చు చేసిన టాప్ 500 కంపెనీలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. వాటికి అదనంగా 49 కంపెనీలను పర్యాటకం, ఆతిథ్యం, ఆరోగ్య రంగాల నుంచి ఎంపిక చేశారు. ఇప్పుడు 3వ విడత ఈ సంఖ్యను ఏకంగా 6,000కు పెంచనున్నట్లుగా తెలుస్తోంది. సిఎస్ఆర్ కార్యకలాపాల కోసం ఎంసీఏ కింద రిజిస్టర్ అయిన అన్ని కంపెనీలను ఈ స్కీమ్ కిందకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందులో దాదాపు 2,000 కంపెనీలు ఎన్ఎస్ఈ, బిఎస్ఈ ఈ లిస్టులో ఉన్నాయి. వీటికి సంబంధించి బడ్జెట్ 2026లో ప్రకటన చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే ముఖ్యంగా పాలిటెక్నిక్, డిప్లొమా, ఐటీఐల నుంచి వచ్చే యువతకు అధిక అవకాశాలను కల్పించాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ఈ స్కీమ్లో చేరేందుకు వయసు 21 నుంచి 24 మాత్రమే. ఈ స్కీమ్లో 12 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు. శిక్షణ ముగించుకున్న తర్వాత అదనంగా 6,000 స్టైఫండ్ అందిస్తారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 66,000 స్టైఫండ్ లభిస్తుంది. బడ్జెట్లో స్టైఫండ్ పెరిగితే అది 1,41,600 రూపాయలకు చేరుకుంటుంది. దీంతో పీఎం స్టైఫండ్ యోజనలో చేరేందుకు వయోపరిమితిని సైతం 18 నుంచి 30 ఏళ్లకు పెంచాలనే ఆలోచనలో కూడా కేంద్రం ఉన్నట్లు సమాచారం. దీంతో రానున్న బడ్జెట్లో యువతకు మంచి గుడ్ న్యూస్ ఉండబోతుంది.